హాయ్ అండి. అందరికి గుడ్ మార్నింగ్. నేనండి మీ దుర్గాబారిని. ఇగో చూడండి. నేనైతే ఈరోజు మీకు మంచి వర్క్ అయితే చెప్పాలనుకుంటున్నాను. మా స్టూడెంట్స్‌కి పంజాబీ డ్రెస్ అయితే కుట్టారండి. సైడ్ కట్ సైడ్ అయితే రాలేదు. ఇగో చూడండి నేను ఎంత ఫోల్డ్ చేసి నేనెలా కుడుతున్నానో ఇక్కడ చూడండి వీడియోలో మీకైతే చూపిస్తున్నాను. చూడండి చక్కగా అలా మడత పెట్టి కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. అలా కుట్టిన తర్వాత మనం మనం ఎంతైతే స్టార్టింగ్‌లో ఎంత మడతైతే పెట్టామో అంతే మడత కంటిన్యూగా పెట్టుకుంటూ ఎళ్ళాలి. ఇగో సైడ్ కరెక్ట్‌గా ఆ కట్స్ వైపుకొచ్చేసరికి మనం చూడండి నేను సూది దించి ఇలా పక్కకి తిప్పి నేను స్టార్ట్ చేస్తున్నాను. చూడండి సూది దింపిన తర్వాత కూడా మనం నీట్‌గా ఒకేలా మడత పెట్టుకోవాలండి. చూడండి సూది దించిన తర్వాత మళ్ళీ ఈ పక్కన కూడా మడత పెట్టుకున్నప్పుడు సూది దించాలండి. సూది దించి మనం స్టార్ట్ చేయాలండి. సూది దించాను, మడత పెట్టాను. ఇదిగో చూడండి స్ట్రెయిట్‌గా కుట్టేసుకెళ్ళిపోతున్నాను నేను. చూడండి చాలా ఈజీగా ఉంటదండి. చూడండి ఒకసారి మనం ఏం కంగారు పడొద్దు. ప్రతీదీ జాగ్రత్తగా మీకు వీడియోలో నేను చూపిస్తున్నాను కాబట్టి, మనం అలా ఫాలో అవుతే చాలా సింపుల్‌గా వస్తదండి. మళ్ళా తిరగేసి కూడా నేను స్ట్రెయిట్‌గా కుట్టేసుకెళ్ళిపోతున్నాను చూడండి. స్ట్రెయిట్‌గా కుట్టేసుకెళ్ళిపోయేటప్పుడు మనం ఎక్కడైతే కట్స్ పెట్టుకున్నామో ఆ ప్లేస్‌లో వి ఆకారంలో వస్తది చూడండి. ఆ వి ఆకారంలో వచ్చిన దాన్ని ఎలా అయితే వచ్చిందో అదే విధంగా సేమ్ వి ఆకారంలో మనం కుట్టేసుకొని ఎళ్ళిపోతే చాలా సింపుల్‌గా ఉంటది. చూడండి మీకైతే చూపిస్తాను చూడండి. కట్స్ అయితే ఏసేసాను. ఇగో చూడండి చాలా నీట్‌గా అయితే వచ్చింది కదండీ! చాలా బావుంది కదా! చాలా సింపుల్‌గా ఉంది కదండీ! ఎవరికైనా సరే కొత్తగా ఉన్నవాళ్ళకి ఈజీగా వచ్చేస్తాయి. ఓకేనా మరి బాయ్. మీ దుర్గా బాని వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్. బాయ్.